నమస్తే అండి. నేను సునీతను. ఈరోజు బీరకాయ, శనగపప్పు కూర వండుతున్నాను. దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, మీడియం సైజు. 2 పచ్చిమిర్చి పెద్దవి తీసుకుని కట్ చేసేసాను. బీరకాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను. శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టాను. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. కరివేపాకు, కొంచెం ఫైనల్గా పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇలా పచ్చి కొబ్బరి చల్లుకుంటే కూడా కూర టేస్ట్ ఉంటుంది. వేస్తాను. ప్రతి వేపుడు కూరలోనండి ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కూర అంతా అయిపోయిన తర్వాత కూర చేద్దాం రండి. బాండీ తీసుకున్న దాంట్లో కాస్త నూనె వేసుకున్నాను. కూరకు సరిపడా నూనె వేడెక్కింది. శనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువండి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఎండుమిర్చి ప్లేట్ పెడుతున్నాను. చూద్దాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇలా మగ్గితే చాలు. పసుపు, కారం సరిపడా వేసుకోండి, మీరు చూసుకుని. ఇలా కారం ముందేస్తేనండి బీరకాయ కూర కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే కారం ముందు వాడతాను నేను. బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. సిమ్లో పెడుతున్నాను అడుగంటకుండా. ఇలా కలుపుకోవాలి, కారం అన్ని ముక్కలు పట్టేటట్టు. సిమ్లో పెట్టి వదిలేస్తానండి 5 minutes. మధ్య మధ్యలో కలుపుకొని ఉండాలండి. సాల్ట్ వేద్దాం. సరిపడా రుచి సరిపడా వేసుకోండి చూసుకొని. ఇలా కలిగి తిప్పుకొని మూత పెట్టేసిన నీరంతా ఊరుతుందండి, బయటకు వస్తుంది. చూద్దామండి. నీరు ఊరింది బాగా. నేను సిమ్లో పెట్టాను కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఈ నీరంతా ఎగిరిపోవాలి. వేగిపోయింది బీరకాయ, చక్కగా మగ్గిపోయిందండి. బీరకాయ మగ్గిపోయింది, నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేయాలండి కూర అంతా. ఉడకబెట్టిన శనగపప్పు వేసేస్తున్నానండి. అంతా కలుపుకోవాలి. కూరకు సరిపడినంత సాల్ట్ ముందే బీరకాయలోనే వేసేసానండి. బీరకాయ మగ్గినప్పుడే శనగపప్పు, బీరకాయ కూడా మగ్గిపోయింది. కూర అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కూర వేగిపోయిందండి. ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది మనకి కూర అయిపోతే. ఈ కూర కొత్తిమీర అండి లైట్గా వేసానండి. కొబ్బరి ఊరిని 1 స్పూను. కూర అయిపోయిందండి. గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఎంతో ఇలా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి కూర. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ నేను రసం పెట్టానండి.
అండి దీనికి కాంబినేషను. ఈ కూర కాంబినేషన్ రసం. ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర రెడీ అయింది.